Hello aspirants, myself Rasul, Faculty of History. So at Ekam IAS Academy, we are going to have a series of videos which are useful for both UPSC and other public service commissions, right? So in this session, we'll have one of the important topics for all competitive exams, that is Vedic civilization. So the span of Vedic civilization, Vaidika Nagarikata antam Telugulo, mali Vaidika Nagarika యొక్క మనకు స్పాన్ చూసినట్లయితే 1500 BC టు 600 BC, అంటే క్రీస్తు పూర్వము 1500 నుంచి క్రీస్తు పూర్వం 600 వరకు వైదిక నాగరికత భారతదేశంలో విలసిల్లేదని చెప్తాం. సో ఫర్ అవర్ కన్వీనియన్స్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎంటైర్ వేదిక్ సివిలైజేషన్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2 phases, దట్ ఈస్ ఎర్లీ వేదిక్ పీరియడ్, మనం తెలుగులో ఏమంటామంటే తొలివేద నాగరికత అంటాం. ఎర్లీ వేదిక్ పీరియడ్ తొలివేద నాగరికత, లేటర్ వేదిక్ పీరియడ్ మలివేద నాగరికత. Now, with this background, the actual story, the actual journey starts here. What is the criteria based on which entire civilization, 1500 BC to 600 BC, అంటే ఏ ప్రాతిపదిక మీద ఈ నాగరికతను 2 భాగాలుగా విభజించారు? మళ్ళీ ఇక్కడ అకార్డింగ్ టు స్కాలర్స్ బేస్డ్ ఆన్ వెన్యూ అంటాం. బేస్డ్ ఆన్ వెన్యూ ఏంటి వెన్యూ ఆర్ ఏంటి లైక్ ద ఏరియా అన్నప్పుడు, వెన్ వి అబ్జర్వ్ the venue of early Vedic Aryans or early Vedic period 1500 BC to 1000 BC, and the duration of later Vedic Aryans 1000 BC to 600 BC. సో ఏంటి వెన్యూ ఏంటి అంటే వాళ్ళ యొక్క స్థావరాలు ఎక్కడ ఉన్నాయి మనకు తొలివేద నాగరికతలో ఉన్నప్పుడు. సో హిస్టోరియన్స్ కేమ్ అప్ విత్ a proof that so the venue, early Vedic Aryans venue happened to be Sapta Sindhu region. సప్త సింధు అన్నప్పుడు వెరీ సింపుల్, లైక్ వీ హ్యావ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఏంటి సప్త సింధు అన్నప్పుడు, దట్ ఈస్ రివర్ ఇండస్ అండ్ హర్ 5 tributaries అండ్ రివర్ సరస్వతి. సప్త 7 సప్త సింధు. సో రివర్ ఇండస్ and 5 tributaries like Jhelum, Chenab and all you are quite aware of, and Saraswati river. For our convenience, Sapta Sindhu region manaku gurtu ravatledu, you just call it as northwestern India. That's it. So the venue of early Vedic period ante తొలివేద నాగరికతకు సంబంధించినటువంటి ఆర్యులు సప్త సింధు ప్రాంతాల్లో నివసించడం జరిగింది. మళ్ళీ ఆర్కియాలజీ అండ్ అదర్ సోర్సెస్ tell us in around 1000 BC the same Aryans got migrated to Gangetic basin. అంటే మైదాన ప్రాంతాల్లోకి వీళ్ళు రావడం జరిగింది. గ్యాంజెటిక్ బేసిన్, దట్ ఈస్ లైక్ ద మోడర్న్ నార్త్ ఇండియా, యూపీ కానివ్వండి, బీహార్ కానివ్వండి, గ్యాంజెటిక్ బేసిన్ అంటాం. సో ద వెన్యూ ఆఫ్ ఎర్లీ వేదిక్ పీరియడ్ సప్త సింధు రీజియన్ అండ్ ద వెన్యూ ఆఫ్ లేటర్ వేదిక్ పీరియడ్ గ్యాంజెటిక్ బేసిన్. మళ్ళీ అంటే కేవలం వెన్యూ ఏ ప్రాతిపదికన అన్నప్పుడు, బిసైడ్స్ వెన్యూ, హిస్టోరియన్స్ ఒపైన్ దట్ బిసైడ్స్ వెన్యూ we found lot of changes which took place in early Vedic period. With this background we have to understand later Vedic period. మరి ఏంటి ఆ చేంజెస్ అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎర్లీ వేదిక్ పీరియడ్, మనం ఇందాక రెఫర్ చేసాం 1500 BC to 1000 BC, later Vedic period 1000 BC to 600 BC. When we understand the general conditions of early Vedic period and later Vedic period, this topic is one of the important topics for mains exam. In fact prelims కూడా చాలా ఇంపార్టెంట్, కానీ ఈ అనాలిసిస్ ఏదైతే ఉందో మనకు మెయిన్స్లో యూజ్ అవుతుంది. సో ఎర్లీ వేదిక్ పీరియడ్ ఎకానమీని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఎర్లీ వేదిక్ పీరియడ్ ఎకానమీ పాస్టోరల్ ఎకానమీ అంటాం. పాస్టోరల్ ఎకానమీ మనం తెలుగులో ఏమంటామంటే పశుపోషణ ఆర్థిక వ్యవస్థ అంటాం, పాస్టోరల్ ఎకానమీ. మన లేటర్ వేదిక్ ఎకానమీ వచ్చేసి మనకు అగ్రేరియన్ ఎకానమీ, వ్యవసాయ ఆధారిత ఎకానమీ అంటాం. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. So can anyone, what is meant by pastoral economy? Very good. Pastoral economy revolves around cattle. Pastoral economy otherwise called as cattle rearing economy. Pastoral economy lo manaku, pastoral economy, let me tell you in this way, pastoral economy stands on 2 elements, cattle and pastures. Cattle, jantulu, like to be specific, cow based economy antam. Pastures మనం తెలుగులో గడ్డి భూములు అంటాం, pastoral lands, grasslands. So you can't imagine pastoral economy without cattle and pastures. So పశుపోషణ ఆర్థిక వ్యవస్థ.
మళ్ళీ మలివేద కాలంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఇక్కడ పాస్టరల్ ఎకానమీ అని చెప్తున్నారు, పశుపోషణ ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నారు. మళ్ళీ మలివేద కాలంలో ఎందుకు పశుపోషణ ఆర్థిక వ్యవస్థ మాయమై వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ రావడం జరిగిందంటే వీ ఫౌండ్ సర్టన్ చేంజెస్ వేర్ ఇన్ గ్యాంజెటిక్ బేసిన్. సో మనం లాస్ట్ వీడియోలో కూడా రెఫర్ చేసాం, జస్ట్ వాచ్ ద లాస్ట్ వీడియో. సో బేస్డ్ ఆన్ చేంజెస్, మళ్ళీ ఎలాంటి చేంజెస్ మళ్ళీ మలివేద కాలంలో మలివేద ఆర్యులకు పశుపోషణ ఆర్థిక వ్యవస్థను పక్కన పెట్టి వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థను తీసుకోవడం జరిగిందంటే సో ద యూజ్ ఆఫ్ ఐరన్ ఇంప్లిమెంట్స్ అంటాం. ద యూజ్ ఆఫ్ ఐరన్ అంటే మలివేద కాలంలో ఉన్నటువంటి మనకు బుక్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ వీడియోలో చూసాం. సో స్మిత్ లిటరేచర్లో భాగంగా వి రెఫర్డ్, అక్కడ ఆ వీడియో చూడండి, డెఫినెట్లీ విల్ బి గోయింగ్ టు గెట్. ఆయస్ అనే పదము, ఆయస్ అనే పదాన్ని వీళ్ళు విరివిగా యూజ్ చేయడం జరిగింది. ఎస్పెషలీ ఐరన్కు వీళ్ళు ఏమని పదం ఇచ్చారంటే కృష్ణ ఆయస్ అండ్ శ్యామ ఆయస్. What does it mean? Which indicates the later Vedic Aryans were aware of iron as a metal. So because of iron, one of the reasons iron implements, iron tools forced later Vedic Aryans to involve in agricultural activities. And besides iron tools, we also found virgin lands. Fresh lands also forced later Vedic Aryans to abandon pastoral economy and tilt towards agrarian economy. So pastoral economy versus agrarian economy. Another fundamental difference between pastoral economy and agrarian economy are early Vedic period and later Vedic period. Pastoral economy lo manaku dynamism అనేది ఉండదు. డైనమిజం అనేది అంటే ఎకానమీలో డైనమిజం అనేది ఉండదు. ఎందుకు ఉండదు అన్నప్పుడు పాస్టరల్ ఎకానమీ అదర్వైజ్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీ. సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీ అన్నప్పుడు కీప్ ఇన్ మైండ్ ట్రేడ్ అండ్ కామర్స్ అనే ఎలిమెంట్స్ ఉండవు. One of the defects of pastoral economy, the absence of trade and commerce. Now with this background come to agrarian economy. Agrarian economy లో మనకు ట్రేడ్ అండ్ కామర్స్ అనేవి ఉంటాయి. అది ఇంటర్నల్ ట్రేడ్ కానివ్వండి, ఎక్స్టర్నల్ ట్రేడ్ కానివ్వండి. ఎనీ వైల్డ్ గెస్ ఎందుకు ఇక్కడ absence of trade and commerce, ఇక్కడ presence of trade and commerce? What was the reason? Transport పెరిగి ఉంది. Excess of production. That's an answer. Surplus always forces us to think of market, us to think of trade. The internal trade కానివ్వండి, external trade కానివ్వండి. Then you can counter me. Then how about pastoral economy? Pastoral economy self-sufficient economy అంటున్నాం కాబట్టి అసలు మనకు surplus అనే కాన్సెప్ట్ ఉండదు. So the fundamental differences between early Vedic economy and later Vedic economy. Right. So hello aspirants. Myself Rasool, Faculty of History. We at Ekam IAS Academy, we have been doing the series of videos. The respective videos will be useful for both UPSC and other state public service commissions, including optional history. So in this session, let us understand one of the key areas of Vedic civilization. So ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వేరే వీడియోస్తో ఈ వీడియోకు లింక్ ఉంటుంది. సో ప్లీజ్ డూ వాచ్ ది ప్రీవియస్ వీడియోస్ వేర్ వీ హ్యావ్ లర్న్డ్ ద వేదిక్ లిటరేచర్, ద క్లాసిఫికేషన్ ఆఫ్ వేదిక్ లిటరేచర్, అండ్ ది అదర్ వీడియో వేర్ వీ హ్యావ్ లర్న్డ్ what is the criteria based on which entire Vedic civilization got classified into two, that is early Vedic period and later Vedic period. మనం తెలుగులో తొలివేద నాగరికత, మలివేద నాగరికత అంటాం. And we've also made a video on economy of Vedic civilization, pastoral economy, and agrarian economy. So with this background, let us understand another important component of Vedic civilization, social conditions of Aryans. అంటే సామాజిక పరిస్థితులు అంటాం తెలుగులో. అంటే మరి ఈ సమాజాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరు సమాజం గురించి తెలుసుకునేటప్పుడు అది ఏ సమాజమైనా, అది సింధు సమాజం కానివ్వండి, ఆర్యుల సమాజం కానివ్వండి, మౌర్య సమాజం కానివ్వండి, ముఘల్ సమాజం కానివ్వండి, వాట్ ఎవర్ ద సొసైటీస్ టాక్ అబౌట్, వాట్ ఆర్ ద ఏరియాస్ టు బి ఫోకస్డ్ వెన్ ఎవర్ యూ స్టడీ సొసైటీ అన్నప్పుడు అకార్డింగ్ టు అంటే ఈ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో వీ ఫౌండ్ ఫ్రమ్ వీ హ్యావ్ లర్న్డ్ దిస్ పర్టికులర్ క్లాసిఫికేషన్ ఫ్రమ్ సోషియాలజిస్ట్స్. సామాజికవేత్తలు ఎవరైతున్నారో, సోషియాలజిస్ట్ ఎవరైతున్నారో వీళ్ళు ఈ క్లాసిఫికేషన్ను చేయడం జరిగింది. ఏంటి ఆ క్లాసిఫికేషన్ అన్నప్పుడు మీరు ఏ సమాజాన్ని మీరు అర్థం చేసుకునే ముందు ఫస్ట్ ఆ సమాజము ఏ ప్రాతిపదిక మీద వర్గీకరించారు దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటాం. సామాజిక వర్గీకరణ లేదా సామాజిక విభజన అంటాం. సో ఆన్ వాట్ గ్రౌండ్స్ ద రెస్పెక్టివ్ సొసైటీస్ గాట్ క్లాసిఫైడ్.
సో సామాజిక వర్గీకరణ అన్నప్పుడు ఏదో ఒక వర్గీకరణ వస్తుంది అనమాట. వన్స్ యూ డన్ విత్ సోషల్ స్ట్రాటిఫికేషన్, ద సెకండ్ కాంపనెంట్ ఆఫ్ ఎనీ సొసైటీ దట్ ఈస్ పొజిషన్ ఆఫ్ విమెన్. అంటే ఆ సమాజంలో మహిళలకు ఎలాంటి స్థానాన్ని వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ లెట్ us not waste time. So when it comes to early Vedic society got classified on the basis of class or profession or occupation. అంటే వృత్తి ఆధారంగా తొలివేద నాగరికత సమాజం అనేది మనకు వర్గీకరించబడింది. Then you can counter me on what basis you are saying the early Vedic society got classified on the basis of class. అన్నప్పుడు we have to knock the doors of Rigveda. మనం ప్రీవియస్ వీడియోస్లో చేయడం జరిగింది. జస్ట్ డూ వాచ్ దోస్ వీడియోస్. ఎర్లీ వేదిక్ పీరియడ్, అదర్వైజ్ కాల్డ్ యాజ్ రిగ్వేదిక్ పీరియడ్. అంటే తొలివేద నాగరికతను మనము ఋగ్వేదపు నాగరికత అని కూడా అంటాము. రీజన్ బీయింగ్ ద ఓన్లీ సోర్స్ త్రూ విచ్ we made efforts to understand the respective institutions, socio-economic, political and religious institutions. That is like, Rigveda. Now 4 Vedas. So Rigveda, Yajurveda, Samaveda and Atharvana Veda. So Rigveda says where we found 3 major classes or major professions, we call them. So Brahmins or Brahmins. వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి అన్నప్పుడు టీచింగ్ ప్రొఫెషన్. బిసైడ్స్ బ్రాహ్మిన్స్ we have రాజన్యాస్. మళ్ళీ వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి సార్ అన్నప్పుడు ద ప్రొఫెషన్ ఆఫ్ రాజన్యాస్ ప్రొటెక్టర్స్. అండ్ ద థర్డ్ దట్ ఈస్ విస్ ప్రొఫెషన్ అంటున్నాం. ఏంటి విస్ ప్రొఫెషన్? ఎవరు విస్ ప్రొఫెషన్ అన్నప్పుడు అదర్ దాన్ టీచర్స్ అండ్ ప్రొటెక్టర్స్, ఆల్ ప్రొఫెషన్స్, మేబీ అగ్రికల్చరలిస్ట్స్, మేబీ టanners, maybe shoemakers, whatever the other professions, simple word that is vis. So what I'm trying to tell you, social stratification or the classification lo bhanga, early Vedic society got classified on the basis of class or profession or occupation. We found 3 major professions. So technical terms vachesi Brahmins, Rajanyas and vis. సో బ్రాహ్మిన్ ప్రొఫెషన్ వచ్చేసి మనకు టీచర్స్, రాజన్యాస్ వచ్చేసి ప్రొటెక్టర్స్, విస్ వచ్చేసి అదర్ ప్రొఫెషన్. దీన్ని మనం ఏమంటామంటే క్లాస్ బేస్డ్ సొసైటీస్ అంటాం, లేదా ప్రొఫెషనల్ బేస్డ్ లేదా ఆక్యుపేషనల్ బేస్డ్ అంటాం. నౌ సో ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎనీ సొసైటీ. నౌ ద యాక్చువల్ స్టోరీ స్టార్ట్స్ హియర్. సెకండ్ వన్ దట్ ఈస్ పొజిషన్ ఆఫ్ విమెన్. మళ్ళీ పొజిషన్ ఆఫ్ విమెన్ అన్నప్పుడు what was an attitude of early Vedic audience towards women అన్నప్పుడు, so once again we have to refer Rigveda. Rigveda says the women were given respectable position. అంటే ఏ విధంగా రెస్పెక్టబుల్ పొజిషన్ అన్నప్పుడు, దో we found early Vedic society was a patriarchal in nature. ప్యాట్రియార్కల్ సొసైటీ అంటాం. మనం తెలుగులో ఏమంటామంటే పితృస్వామ్య వ్యవస్థ అంటాం. పితృస్వామ్య వ్యవస్థ, ప్యాట్రియార్కల్ సొసైటీ. సో కింద కామెంట్ సెక్షన్లో రాయండి, వాట్ డస్ ఇట్ మీన్ బై ప్యాట్రియార్కల్ సొసైటీ, వాట్ డస్ ఇట్ మీన్ బై మ్యాట్రియార్కల్ సొసైటీ. Those who are preparing for competitive exams, this is only very basic, the concepts you have to learn. Patriarchal society. So patriarchal society, early Vedic society happened with patriarchal society. Patriarchal society అయినప్పటికీ women కు respectable position ను ఇవ్వడం జరిగింది. That's the greatness of early Vedic period. In fact, early Vedic society was flawless society అంటాం. Very fantastic society, very beautiful society అంటాం. ఎందుకు బ్యూటిఫుల్ సొసైటీ అనాలి, ఎందుకు ఫెంటాస్టిక్ సొసైటీ అనాలంటే వెరీ సింపుల్. we never found social discrimination. నార్ వి ఫౌండ్ జెండర్ డిస్క్రిమినేషన్. మళ్ళీ బ్యూటిఫుల్ కాకపోతే ఏంటి మనం మళ్ళీ ఇక్కడ ఈ డిస్క్రిమినేషన్స్ ఏదైతే అసమానతలు ఏవైతే ఉన్నాయో, సామాజిక అసమానతలు ఏవైతే ఉన్నాయో, మళ్ళీ అంటే ఈ జెండర్ డిస్క్రిమినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచి రావడం జరిగిందంటే ద క్రెడిట్ గోస్ టు లేటర్ వేదిక్ పీరియడ్. రైట్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎర్లీ వేదిక్ పీరియడ్. I repeat, whenever you read any society to be focused on 2 elements, social stratification and position of women. Right, now come to later Vedic period, same components, that is social stratification and position of women. Now come to the base for later Vedic society happened to be Varna
or caste or jati, whatever you call it. In a nutshell, early Vedic society, class-based society, later Vedic society, caste-based society. But early Vedic society, we found 3 professions, Brahmins, Rajanyas and Vis. Then how about later Vedic society? We found 4 major castes. Chala mandiki idea untundi 4 major castes, that is Brahmin caste, Kshatriya caste, Brahmin caste, Kshatriya caste, Vaishyas and Shudras. So Brahmin, Kshatriyas, Vaishyas and Shudras. Then you can pose you the question, ikkada Brahmins అని యూజ్ చేశారు, వాళ్ళని టీచర్స్ అని చెప్పారు. ఎస్. ఇక్కడ రాజన్యాస్ అని యూజ్ చేశారు, వాళ్ళని ప్రొటెక్టర్స్ అని చెప్పారు, రాజులు. రైట్. మళ్ళీ ఇక్కడ విస్ అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ బ్రాహ్మిన్స్ ఆఫ్ ఎర్లీ వేదిక్ సొసైటీ అర్థం చేసుకోవాలి. బ్రాహ్మిన్స్ ఆఫ్ ఎర్లీ వేదిక్, సో బ్రాహ్మిన్ ప్రొఫెషన్ ఆఫ్ ఎర్లీ వేదిక్ సొసైటీ ఎమర్జ్డ్ యాజ్ బ్రాహ్మిన్ caste in later Vedic society. Rajanyas of early Vedic profession emerged as Kshatriya caste by the time you go to later Vedic period. To be specific, 1000 BC to 600 BC. The actual story, the actual drama starts here. That is, ఈ విస్ అనే ప్రొఫెషన్లో చాలా సబ్ ప్రొఫెషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ సబ్ ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఈ సబ్ ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ, సో విస్లో అజ్యూమ్, విస్లో మనకు చాలా సబ్ ప్రొఫెషన్స్ ఉన్నాయి, చాలా సబ్ ప్రొఫెషన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది సబ్ ప్రొఫెషన్స్ హ్యాపెన్ టు బి అగ్రికల్చరలిస్ట్స్, రైట్. వన్ ఆఫ్ ది సబ్ ప్రొఫెషన్స్ హ్యాపెన్ టు బి ట్రేడర్స్. వన్ ఆఫ్ ది సబ్ ప్రొఫెషన్స్ హ్యాపెన్ టు బి మర్చెంట్స్. One of the sub professions happened of which profession happened to be, we have tanners or shoemakers, or we have the cobblers, or we have potters, and we have the other different professions. So what I'm trying to tell you, if this ane profession lo, whatever the sub professions which are associated with this profession, which are associated with high remuneration, వీళ్ళకు వైశ్యాస్ అనే ట్యాగ్ని ఇవ్వడం జరిగింది. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ద ప్రొఫెషన్స్ విచ్ హ్యావ్ అండర్ ద ట్యాగ్ కాల్డ్ విస్ ఇన్ ఎర్లీ వేదిక్ పీరియడ్ అసోసియేటెడ్ విత్ హై రెమ్యునరేషన్, అగ్రికల్చరలిస్ట్ కానివ్వండి, ట్రేడర్స్ కానివ్వండి, మర్చెంట్స్ కానివ్వండి, వీళ్ళను ఇక్కడ వైశ్యాస్గా పరిగణించడం జరిగింది. దెన్ హౌ అబౌట్ దోస్ ప్రొఫెషన్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ లో రెమ్యునరేషన్, దే వర్ గివెన్ ద ట్యాగ్ కాల్డ్ శూద్ర. అంటే సోషాలజిస్ట్ ఏం చెప్తారంటే, బేస్డ్ ఆన్ యువర్ ఎకానమీ, బేస్డ్ ఆన్ యువర్ ఎకానమిక్ స్టేటస్ యూ విల్ బి గివెన్ సోషల్ స్టేటస్. Fortunately or unfortunately, the same tradition is being continued even today. I generally give an example. డబ్బు ఉంటే సుబ్బి గారిని సుబ్బారావు గారు అంటారు, అదే డబ్బు లేకపోతే సుబ్బారావు గారిని కూడా రే సుబ్బిగా ఇలా రారని చెప్తారు. సో బేస్డ్ ఆన్ యువర్ ఎకానమిక్ పొజిషన్ యూ విల్ బి గివెన్ సోషల్ స్టేటస్. సో ఇక్కడ ఇట్స్ ఆల్ అబౌట్ ఎకానమీ. ఇక్కడ 3 ప్రొఫెషన్స్ అని చెప్తున్నాము, ఇక్కడ 4 క్యాస్ట్స్ అని చెప్తున్నాము. సో ఈ రెమ్యునరేషన్ మీద వీళ్ళకి ఇక్కడ పొజిషన్ ఇవ్వడం జరిగింది. అండ్ వీ ఫౌండ్ ఎక్స్ట్రీమ్లీ డిస్క్రిమినేషన్. అంటే ఏ విధంగా డిస్క్రిమినేషన్? సోషల్ డిస్క్రిమినేషన్. సోషల్ డిస్క్రిమినేషన్ అనేది మనకు చాలా పెద్ద డిఫెక్ట్ యాజ్ ఫార్ యాజ్ లేటర్ వేదిక్ పీరియడ్ ఈస్ కన్సర్న్. అండ్ ఇన్ ద వెరీ లైక్ సే అంటే మన ఈ క్యాస్ట్ సిస్టంలో మనకు సోషల్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. అదేంటి సార్, మన ఇందాకేమో ఎర్లీ వేదిక్ సొసైటీలో విమెన్ను బాగా ఆదరించారని చెప్పావు, లేకపోతే రెస్పెక్టబుల్ పొజిషన్ ఇచ్చారని చెప్పావు. బికాజ్ ఎర్లీ వేదిక్లో మనకు భయంకరమైన ఆర్థిక వ్యవస్థ లేదు, వాళ్ళ అంటే ఎర్లీ వేదిక్ సొసైటీ, ఎర్లీ వేదిక్ ఎకానమీ వాజ్ వెరీ సింపుల్ ఎకానమీ. అవుట్కమ్, వీ నెవర్ ఫౌండ్ రిజిడ్ ఇన్స్టిట్యూషన్స్ నార్ వీ ఫౌండ్ డిస్క్రిమినేటివ్ ఇన్స్టిట్యూషన్స్. దెన్ హౌ అబౌట్ లేటర్ వేదిక్ ఎకానమీ? డూ వాచ్ ప్రీవియస్ వీడియో, ఎకానమీ మీద మనం వీడియో చేయడం జరిగింది. లేటర్ వేదిక్ ఎకానమీ అనేది మనకు వెరీ ఫ్యాబులస్ ఎకానమీ. ద లేటర్ వేదిక్ ఆరియన్స్ ఎవర్ సిమరింగ్ ఆన్ ద సీ ఆఫ్ సీస్. మళ్ళీ ఎప్పుడైతే మనం ఎకనామికల్గా చాలా డామినెంట్ ఉండమో, వాట్ వీ డూ, ఇట్స్ అన్ హ్యూమన్ నేచర్ అన్ఫార్చునేట్లీ, వీ స్టార్ట్ డామినేటింగ్ అదర్స్. ఈ డామినేటింగ్ అదర్స్ అన్నప్పుడు అది సోషల్గా కావచ్చు, జెండర్గా కావచ్చు. Thereby, we found social discriminations in later Vedic period, at the same time, gender discrimination. Right? It's all about the respective, say, the social institutions of both early Vedic period and later Vedic period. Right? So, thank you.